ప్రసాద్ నిర్మించిన చిత్రం వంశీ దర్శకత్వంలో చాలా చక్కగా వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠతో ఆసక్తికరంగా అసభ్యకర సన్నివేశాలు లేకుండా అర్థవంతమైన విధంలో ఆఖరి వరకు మంచిగా సినిమా జరిగింది. సినిమా వినోదం అన్నా ఉండాలా, విజ్ఞానం అన్న ఉండాలా, సందేశం అన్నా ఉండాలి. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను. అక్కినేని నాగార్జున అక్కినేని గారితో పోటీ పడే విధంగా ఈ సినిమాలో నటించాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది చాలా క్లిష్టమైన పాత్ర. దాంట్లో ప్రజల మనసును చూరుకునే విధంగా, వాస్తవం అనిపించే విధంగా నటించడం చాలా కొద్దిమందికే ఆ ప్రతిభ ఉంటుంది. నాగార్జున ఆ ప్రతిభ ఉందని ఈ సినిమా బయటకు తీసుకొచ్చింది. రెండవది, ఆ తమిళ కురవాడు కార్తీక్ కూడా చాలా సహజంగా, మన ఇంగ్లీష్లో క్యాజువల్ అంటామే, హుషారుగా నటించాడు. మొత్తం మీద సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంగీతము, సాహిత్యము, వాయిద్యము, శృంగారము ఇవన్నీ పెద్ద లేకపోయినా సినిమా మంచి కథ ఉంటే, మంచి నటన ఉంటే, మంచి సందేశం ఉంటే చక్కగా ఆడుతుందనే విషయాన్ని వంశీ రుజుపరిచాడు. ఈ సినిమా నిర్మాతలకు, అలాగే దర్శకుడికి, సినిమాలో నటులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా తెలుగు ప్రజలందరూ ఈ సినిమాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు, ఇతరులు చెప్పినా అందరూ చూస్తారనే విశ్వాసం కూడా నాకు. సినిమాలు పెద్ద ఎక్కువగా చూడను, చాలా తక్కువగా చూస్తూ ఉంటాను. కానీ ఈ సినిమా చూసిన వాటిలో చాలా చక్కగా నాకు నచ్చింది. ఆ ప్రేమ, అనురాగము, అనుబంధము ఈ మూటి యొక్క సమ్మిళితం ఆద్యంతం సినిమా దాని మీద నడిచింది. అది మనసును ఒక్కోసారి మధ్యలో ఉద్వేగానికి కూడా లోన్ చేసింది. సినిమాని ఒక్కొక్క తెలుస్తున్నప్పటికి కూడా అలాంటిది ఈ సినిమాలో నిండుగా ఉంది. పాత రోజుల్లో అలాంటి సినిమాలు వచ్చాయి. ఆ పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని, నటన ఉండడం లేదు, కథ కూడా పటుత్వం ఉండడం లేదని మనం అనుకున్న రోజుల్లో మంచి కథ, మంచి పటుత్వము, మంచి నటన, నేను ఇందాక చెప్పినట్టుగా వీటన్నింటి యొక్క సమ్మిళితమైన సినిమా రావడం చాలా సంతోషం. ప్రేక్షకులందరికీ మా ఊపిరి సినిమాని ఆదరించినందుకు మా సంస్థ తరపున అందరికీ కృతజ్ఞతలు. రాత్రి కేంద్ర మంత్రులు గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు కాల్ చేశారు. సినిమా గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నాం, ప్రపంచం మొత్తం విజయవంతంగా ఆడుతుంది, చాలా గొప్పగా తీశారంట, మన తెలుగు వారందరూ గర్వించే విధంగా ఉందని సినిమా కాల్ చేశారు. నేను సినిమా చూడాలనుకుంటున్నాను బాబు అన్నారు. సో ఇప్పుడే వారికి సినిమా చూపించడం జరిగింది. వారు సినిమాని, దర్శక నిర్మాతల్ని, నటీనటుల్ని చాలా అప్రిషియేట్ చేశారు. వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ విజయవంతంగా నడుపుతున్న సినిమానికి ఆదరించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వెంకయ్యనాయుడు గారికి కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారికి ఈ మధ్యకాలంలో అసలు సినిమా రాలేదు ఇట్లాంటిది. 30-40 ఇయర్స్ అప్పుడు నా చిన్నప్పుడు చూసాను ఇట్లాంటి సినిమాలు, ప్రేమానుబంధాల మీద, అనురాగాల మీద ఇట్లాంటి సినిమా తీయటం. అసలు నాగార్జున గారు, కార్తీక్ గారు అసలు అద్భుత నటన. దర్శకుడు అది వంశీ ఇట్లాంటి కాలంలో ఇట్లాంటి సినిమా తీయడానికి మీకు ఎలా వచ్చింది? దర్శకుడిగా అతనికి ఐడియా రావడం, నిర్మాతగా మీకు ఎలా చేయగలిగారు? అసలు ఇంత ఫెంటాస్టిక్ ఫీల్ గుడ్ సినిమా నేను మధ్యకాలంలో చూడలేదు. అసలు మన తెలుగులో అసలు కొత్త పుంతలు దొరుకుతున్న సినిమా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనకి సినిమా టోను, థీము, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ మన తెలుగు సినిమాలో ఇట్లాంటి అర్థవంతమైన సినిమాలు తీయడం చాలా హర్షించదగిన విషయం అని ఆయన పేర్కొన్నారు.